మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన డిఎస్సికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనే వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న, సా పుల్లక్షరం ప్లస్ థా పుల్లక్షరం ప్లస్ రా పుల్లక్షరం ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు స్త్రా. రైట్ ఆన్సర్, స్త్రా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కస్మలం అను పదానికి అర్థం. కస్మలం అను పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్, మలినం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాంక్ష పదానికి వికృతి. కాంక్ష అనే పదానికి సంబంధించిన వికృతి ఖర్చు. రైట్ ఆన్సర్, ఖర్చు కరెక్ట్ ఆన్సర్. మనకి నెక్స్ట్ వన్, పేరుకు బదులుగా వాడే పదం. పేర్ల గురించి తెలిపే వాటిని నామవాచకాలు అంటాం. పేరుకు బదులుగా వాడే వాటిని సర్వనామాలు అంటాం. సర్వనామాలకు ఉదాహరణ ఆమె, అది, నీవు, నేను, వారు, మీరు, అవి, మేము. ఇవన్నీ కూడా మనకి సర్వనామాలకు సంబంధించి ఉదాహరణకి చెప్పచ్చు. నామవాచకం లేదా సర్వనామం యొక్క విశేషణమును తెలిపే వాటిని విశేషణాలు అంటారు. మంచి, చల్లని, అందమైన, ఇవన్నీ కూడా విశేషణానికి సంబంధించి ఉదాహరణకి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూసినట్లయితే, తాజ్మహల్ అందమైన కట్టడం. తాజ్మహల్ అందమైన కట్టడం. ఇక్కడ అందమైన అనేది విశేషణం అవుతుంది. ఓకే, గుణాన్ని గురించి తెలిపేది విశేషణం అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే. మనకి నెక్స్ట్, క్రియ అంటే ఏంటంటే పనులు కానీ స్థితిని కానీ తెలియచేసే పదాలను క్రియాపదాలు అంటారు. వెళ్ళాడు, వెళ్తున్నాడు, వెళ్తాడు, ఇవన్నీ కూడా మనకి క్రియకు సంబంధించిన పదాలు. వెళ్ళు, తిను, చదువు, చూడు, ఆడు, పాడు, ఇవన్నీ కూడా మనకి క్రియకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్, అవ్యయం అంటే ఏంటంటే లింగ వచన విభక్తి శూన్యంగా గల పదాలను అవ్యయాలు అంటారు. ఆహా, ఓహో, ఔరా, అయ్యో, కావున, కాబట్టి, అందువల్ల, మరియు, లేదా, అట్లాగా, ఇట్లాగా, ఎట్లాగా, కేవలం, యథా, పూర, ఉప, ప్రతి, అను, నిర్, నిస్, దూర్, దుస్, ఇవన్నీ కూడా మనకి అవ్యయ పదాలకు సంబంధించిన ఉదాహరణ కింద చెప్పచ్చు. లింగ వచన విభక్తులు శూన్యంగా గల పదాలను అవ్యయాలు అంటారు. ఇక్కడ పేరుగా బదులుగా వాడేది సర్వనామం. ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. మనకి తదుపరి ప్రశ్న చూడండి, వాక్యాంత బిందువుని ఏమంటారు? వాక్యాంత బిందువుని ఏమంటారని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్ణ విరామం. ఇక్కడ వాక్యాంశ బిందువు అంటే వేరు, వాక్యాంశ బిందువు అంటే కామా. ఓకే, బిందువు అంటే ఫుల్ స్టాప్, అర్ధ బిందువు అంటే సెమీకోలన్. ఆశ్చర్యార్థకం గుర్తు అందరికీ తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్, న్యూన బిందువు అంటే కొలన్, ప్రశ్నార్థక చిహ్నం అంటే క్వశ్చన్ మార్క్, పొడవు గీత, కుండలీకరణం అంటే బ్రాకెట్, కుండలీకరణం అంటే బ్రాకెట్, 3 చుక్కలు అంటే ఒక వాక్యం కంప్లీట్ అయిన తర్వాత చుక్కలు పెడతాం కదా. ఈ విధంగా మనకి విరామ చిహ్నాలు అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కింద ఉంది కాబట్టి ఇది కూడా కంప్లీట్గా చదువుకోండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్ణ విరామ చిహ్నం. పూర్ణ విరామ చిహ్నం సరైన సమాధానం. అసమాపక క్రియకు ఉదాహరణ చేశాడు, రాస్తుంది, వచ్చింది. రాసి అనేది కరెక్ట్ ఆన్సర్. అసమాపక క్రియకు ఉదాహరణ చేశాడు, రాస్తుంది, వచ్చింది. రాసి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 గురువులు ఉన్న గణం యమత, రాజబానస. ఈ చక్రం వేసుకుంటే మీకు వస్తుంది. యా అంటే లఘువు, గురువు, గురువు. మగనం అంటే గురువు, గురువు, గురువు. తగనం అంటే గురువు, గురువు, లఘువు. రగనం అంటే గురువు, లఘువు, గురువు. జగనం అంటే లఘువు, గురువు, లఘువు. భగనం అంటే గురువు, లఘువు, లఘువు. నగనం అంటే 3 లఘువులు. సగనం అంటే లఘువు, లఘువు, గురువు. ఈ విధంగా చూసుకోవాలి. నల అంటే 4 లఘువులు. నగ అంటే 3 లఘువులు, 1 గురువు. సల అంటే లఘువు, లఘువు, గురువు, లఘువు. నగనం అంటే 3 లఘువులు. హగనం అంటే గురువు, లఘువు. ఈ విధంగా కంప్లీట్గా ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే డిఎస్సిలో కాస్త డెప్త్ అడుగుతాడు కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి విధంగా అడిగినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. లేదా పద్యపాదం ఇచ్చి గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేయమని, అది ఏ పద్యంలోకి వెళ్తుంది గుర్తించమని చెప్పేసి కూడా అడుగుతారు కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. 3 గురువులు, మగనం. రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకి సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. వచ్చినందుకు అన్న పదాన్ని విడదీయండి. ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చిన ప్లస్ అందుకు. వచ్చిన ప్లస్ అందుకు కరెక్ట్ ఆన్సర్. కొండవాగు పాఠం యొక్క ఇతివృత్తం. కొండవాగు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రకృతి వర్ణన. రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, వర్ధమాన కాలం అనగా ప్రస్తుతం జరుగుతున్న కాలం, ప్రస్తుతం జరుగుతున్న కాలం, జరిగిపోయిన కాలం భూతకాలం, జరగబోయే కాలం భవిష్యత్తు కాలం. తదాత్మక కాలం అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనే వాక్యాన్ని తదాత్మక కాలానికి ఉదాహరణగా చెప్పచ్చు.
ఇక్కడ మనకి వర్ధమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలం. ఈ క్రింది వాటిలో ఊష్మాక్షరాలు కచటతప పరుషాలు గజటదబ సరళాలు సా షా సా హా ఊది పలికే అక్షరాలను ఊష్మాక్షరాలు అంటారు. కఠినంగా పలికే అక్షరాలను కచటతప పరుషాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలను గజడదబ సరళాలు అంటారు. వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అంటారు. ముక్కు సహాయంతో పలికే అక్షరాలను అనునాసిక అక్షరాలు అంటారు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలను అంతస్తాలు అంటారు. గాలి బయటకు ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాక్షరాలు అంటారు. పరుస సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలను స్థిరాలు అంటారు. కా నుంచి మా వరకు గల హల్లులను స్పర్శాలు అంటారు. ఓకే, ఖా వర్గం అంటే ఏమిటి, చా వర్గం అంటే ఏమిటి, ఠా వర్గం, థా వర్గం, ఫా వర్గం కంప్లీట్గా స్క్రీన్ మీద చెక్ చేయండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కంఠం నుంచి పుట్టే అక్షరాలను కంఠ్యాలంటారు. తాలు దవడ భాగంలో పుట్టే అక్షరాలను తాళవ్యాలంటారు. నాలికతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలంటారు. దంతం సహాయంతో పలికే అక్షరాలను దంత్యాలంటారు. పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలంటారు. కంఠ తాళవ్యాలంటే ఏ ఏ ఐ వీటిని కంఠ తాళవ్యాలంటారు. ఓ ఓ ఔ వీటిని కంఠోష్ట్యాలంటారు. వా అనేది దంతోష్ట్యం. ఇది మనకి కంప్లీట్గా దీనికి సంబంధించిన వివరణ. ఓకే గైస్, ఈ టాపిక్ నుంచి మనకి ఒక బిట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. వాయుపుత్రుడు ఏ సమాసం, వాయుపుత్రుడు ఏ సమాసం. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం సరైన సమాధానం. భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు. ఒక భాషకు ప్రత్యేకమైన ప్రయోగమే జాతీయం. జాతీయాలకు ఒక భాష నుంచి మరొక భాషలోకి యథాతథంగా అనువదించడం సాధ్యం కాదు. జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషయే విశేషణమే జాతీయం. కొన్ని జాతీయాలకు సంబంధించి ఉదాహరణలు చూసినట్లయితే చుప్పనాతి, గొర్రెతోక, భగీరథ ప్రయత్నం, అయోమయం, తండోపతండాలు, సలాం కొట్టు, స్వస్తి చెప్పడం, రాళ్ళు విసరడం, దుమ్మెత్తిపోయి, మొసలి కన్నీరు, ప్రియ భాషలు, ఊకదంపుడు. ఊకదంపుడు అనేది కూడా జాతీయానికి సంబంధించిన పదమే. ఊకదంపుడు అంటే నిష్ప్రయోజనమైన మాటలు. ఓకే, వెన్నుపోటు పొడుచు. వెన్నుపోటు పొడుచు అంటే నమ్మిన వారినే మోసం చేయటం. ఇది కూడా జాతీయానికి సంబంధించిన అంశమే. గొర్రెతోక ఎదుగుదల లేనిది. కత్తి మీద సాము మిక్కిలి ప్రమాదకరమైంది. ఇది కూడా జాతీయమే. నెక్స్ట్ మనకి కళ్ళకు కట్టినట్లు. కళ్ళకు కట్టినట్లు అంటే కళ్ళు ముందు నిజంగా జరిగినట్లుగా. ఇది కూడా జాతీయానికి సంబంధించి ఉదాహరణ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ పెడచెవిన పెట్టు పట్టించుకోకపోవడం. ఇది కూడా జాతీయానికి సంబంధించి ఉదాహరణ కింద చెప్పొచ్చు. కరదీపం దారి చూపునది. ఇది కూడా జాతీయానికి సంబంధించి ఉదాహరణ కింద చెప్పొచ్చు. కుక్క బ్రతుకు. కుక్క బ్రతుకు అనేది కూడా మనకి జాతీయానికి సంబంధించి. కాకిగోల. కాకిగోల అనేది కూడా భరించలేని శబ్దాలు ఎక్కువగా వాగడం. ఈ కాకిగోల అనేది కూడా జాతీయానికి సంబంధించి ఉదాహరణ. తదుపరి ప్రశ్న, అకారానికి ఈ ఊలు పరమైతే క్రమంగా ఏఓఆర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ గుణసంధి. అకారానికి ఈ ఊ అరువులు పరమైనప్పుడు ఏఓఆర్లు వచ్చును. ఏఓఆర్లు అనేవి గణాలు. ఇక్కడ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము వచ్చును. అరువులు పరమైనప్పుడు అరకారము వచ్చును. ఇది వృద్ధి సంధి. ఓకే, గుణసంధికి వృద్ధి సంధికి కన్ఫ్యూజ్ కావద్దు. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో నిత్య బహువచనం కానిది. వడ్లు, కేరింతలు, కందులు, పెసలు. వడ్లు, కందులు, పెసలు, కేరింతలు. మరి మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 49. ఈ ప్రశ్నకి సంబంధించి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో క్లారిటీగా కామెంట్ చేసి తెలియచేయండి. నెక్స్ట్ వన్, చీరా పదానికి నానార్థ పదాలు. చీరా అనే పదానికి సంబంధించి నానార్థ పదాలు ఇక్కడ స్క్రీన్ మీద క్లారిటీగా ఉన్నాయి. గోచి రేఖ, గోచి కన్ను, నింగి ఆకాశం, కీర్తి గౌరవం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 50. మరి మీ సమాధానం కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయాలి. మనకి తదుపరి ప్రశ్న, అన్ని పాదాల్లో చివర ఒకే విధమైన లయాత్మకమైన పదాలు ఉంటే అది డాష్. ఒకే అక్షరం పలుమార్లు పునరావృతం కావటం వృత్యానుప్రాస అలంకారం. వారు పొమ్మనువారు గారు పొగబెట్టువారు. ఈ వాక్యం చూడండి. వారు పొమ్మనువారు గారు పొగబెట్టువారు. ఒకే అక్షరం పలుమార్లు పునరావృతం కావటాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చాలా ఉదాహరణలు ఉంటాయి. విష్ణు, రోచిష్ణు, సహిష్ణు, కృష్ణు.
ఇది కూడా వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించి ఉదాహరణ. వారు నోరు జారారు, ఇది కూడా వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించి ఉదాహరణకి చెప్పొచ్చు. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం అంటే చేక అనగా జంట అని అర్థం. చేక అనగా జంట అని అర్థం. అర్ధభేదంతో కూడిన అక్షర సముదాయంతో జంటగా వెంటనే పునరావృతం కావటమే చేకానుప్రాస అలంకారం. ఉదాహరణకి అరటి తొక్క తొక్కరాదు. నెక్స్ట్ రిక్క రిక్క దారిలో మెరిసింది, రిక్క రిక్క దారిలో మెరిసింది, ఇది కూడా చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణకి చెప్పొచ్చు. నీకు 100 వందనాలు, ఇది కూడా చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణకి చెప్పొచ్చు. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం అంటే అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఉండే ఒకే అక్షర సముదాయం. అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం ఉండేటట్లు ఒకే అక్షరం సముదాయం వెంటనే పునరావృతం కావటం. ఉదాహరణకి శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా, కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇక్కడ కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే మొదటి కరములకి చేతులని అర్థం, రెండవసారి వచ్చే కరములకి ధన్యమైన చేతులు అని అర్థం. ఇది మనకి లాటానుప్రాస అలంకారానికి ఉదాహరణకి చెప్పొచ్చు. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం అంటే అందరికీ తెలిసిందే. పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చేటట్లు చెప్పడం. ఎవడు వాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు, ఇక్కడ వాడు 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 అనే పదం అంత్యంగా రిపీట్ అయింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణకి చెప్పొచ్చు. భాస్కర్ రావు బడికి రావు ఎందుకి రావు లెక్కలు రావు, ఇక్కడ రావు 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 అనేది కూడా ఒక ప్రాసలో వస్తుంది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణకి చెప్పొచ్చు. ఇక్కడ అంత్యానుప్రాస అలంకారం గురించి మాట్లాడుకున్నప్పుడు ముక్తపద గ్రస్త అలంకారం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒక పదం చివర కానీ ఒక వాక్యం చివర కానీ విడిచిపెట్టిన పదాన్ని తిరిగి గ్రహించి అదే పదంతో మరో పదాన్ని కానీ మరొక వాక్యాన్ని కానీ ప్రారంభించడం ముక్తపద గ్రస్త అలంకారం. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట, పిట్ట వేసింది రెట్ట. ఇక్కడ గట్టుతో ముగిసింది, గట్టుతో మొదలైంది, పిట్టతో ముగిసింది, పిట్టతో మొదలైంది. అందువల్ల ఇది అంత్యానుప్రాస అలంకారం అనేది ముక్తపద గ్రస్తాలంకారం కూడా అవుతుంది. అంత్యానుప్రాస అలంకారం అనేది ముక్తపద గ్రస్తాలంకారం కూడా అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇక రూపకాలంకారం అంటే ఉపమానానికి ఉపమేయానికి అభేదం చెప్పినట్లయితే దాన్ని రూపకాలంకారం అంటారు. ఉదాహరణ చూసినట్లయితే రూపకాలంకారానికి సంబంధించి ఆయన మాట కఠినమైన మనసు వెన్న, ఆయన మాట కఠినమైన మనసు వెన్న అనేది రూపకాలంకారానికి సంబంధించి ఉదాహరణకి చెప్పొచ్చు. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే మా ఆయన శ్రీరామచంద్రుడు అనేది కూడా రూపకాలంకారానికి సంబంధించి ఉదాహరణకి చెప్పొచ్చు. ఇక ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉత్ప్రేక్ష అనగా ఊహ అని అర్థం. సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానాన్ని ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం. ఉదాహరణకి ఆ ఏనుగు నడయాడే కొండ అన్నట్లుగా ఉంది, ఆ ఏనుగు నడయాడే కొండ అన్నట్లుగా ఉంది, ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించి ఉదాహరణకి చెప్పొచ్చు. భోజనం అమృతమా అన్నట్లుగా ఉంది, భోజనం అమృతమా అన్నట్లుగా ఉంది, ఇది మనకి ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించి ఉదాహరణకి చెప్పొచ్చు. ఇక ఉపమాలంకారం అంటే ఏంటంటే ఉపమాన ఉపమేయాలకు పోలిక చెప్పడం. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం, ఇక్కడ 4 అంశాలు ఉంటాయి ఉపమా అలంకారంలో. ఉపమేయం అంటే ఏ వస్తువును పోల్చుతున్నామో దాని గురించి తెలియజేస్తుంది. ఉపమానం అంటే ఏ వస్తువుతో పోలుస్తున్నామో దాన్ని తెలియజేస్తుంది. ఉపమా వాచకం అంటే పోలిక చెప్పడానికి ఉపయోగించే పదాలు వలె, లాగా, వా, ఓలే, భంగి, వంటి, రీతి, మాదిరి, అట్లు, కరణి, ఇవన్నీ కూడా ఉపమా వాచకానికి సంబంధించిన పదాలు. సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానానికి రెండింటికి గల ధర్మం. ఓకే, ఈ విధంగా మనకి ఉపమా అలంకారం, దీంతోపాటుగా ఉత్ప్రేక్ష అలంకారం, రూపక అలంకారం, అతిశయోక్త అలంకారం అంటే మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గోరంత విషయాలని కొండంతగా చేసి చెప్పేవాటినే అతిశయోక్త అలంకారం అంటారు. మా పొలంలో బంగారం పండింది, కర్ణుడు తాటి చెట్టంత విల్లు ధరించాడు, మా ఊరు చెరువు సముద్రం అంత పెద్దగా ఉంది, మండే ఎండ నిప్పులు కొలిమ అన్నంత వేడిగా ఉంది. ఇవన్నీ కూడా గోరంత విషయాలని కొండంతగా చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి అతిశయోక్త అలంకారాలు అంటే అందరికీ తెలిసిందే. స్వభావోక్త అలంకారం అంటే జాతి గుణ క్రియల చేత ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పడమే స్వభావోక్తి అలంకారం అంటారు. స్వభావోక్తి అలంకారానికి ప్రసిద్ధి గుర్రం జాషువా. ఇక అర్ధాంతర్న్యాస అలంకారం అంటే విశేషాన్ని సామాన్యం చేత సామాన్యాన్ని విశేషణం చేత సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అని అంటారు. అర్ధాంతర్న్యాస అలంకారానికి సంబంధించి ఉదాహరణ చూసినట్లయితే గాంధీజీ సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాడు, ఇది విశేషణం. సహాయంతో సాధించలేనిది ఏముంటుంది, ఇది సామాన్యం. ఓకే, ఇక్కడ మనకి అర్ధాంతర్న్యాస అలంకారానికి సంబంధించి కూడా
శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందిన శ్రీనాథుడు కవి సార్వభౌముడు అనే బిరుదు కలిగిన కవి. దీనికి ప్రసిద్ధి. స్వభావోక్త అలంకారానికి సంబంధించి గుర్రం జాషువా గబ్బిలం. ఆయన రచించింది గిజిగాడు. ఖండకావ్యంలో స్వభావోక్త అలంకారాలను వివరించి ఉపయోగించారు. ఓకే గైస్, ఇది మనకి కంప్లీట్గా అలంకారాలకు సంబంధించి ఒక మార్క్ వస్తుంది కాబట్టి దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, పాలాక్షుడు పర్యాయ పదాలు. ఇక్కడ మనకి ఆప్షన్లు అయితే ఉన్నాయి. సరైన సమాధానం చూసినట్లయితే శివుడు హరుడు రైట్ ఆన్సర్. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ చేప రైట్ ఆన్సర్. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటి? చేప కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. డుమువులు ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తొడన్ తోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి, వలన్ కంటేన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంభావన ప్రథమ విభక్తి. ఈ క్రింది వాటిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు వలన్ కంటేన్ పట్టి పంచమీ విభక్తి. ఒకవేళ నిన్ నున్ లన్ కూర్చి గురించి అని చెప్పేసి అడిగాడంటే ద్వితీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి. ఓకే, వీటి గురించి కంప్లీట్గా తెలుసుకున్నట్లయితే వాక్యాన్ని అప్లై చేసి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాక్యాన్ని అప్లై చేసినప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రింది వాటిలో పద్య బోధన పద్ధతి కానిది పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నోత్తర పద్ధతి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాటిలో పద్య బోధన పద్ధతి కానిది ప్రశ్నోత్తర పద్ధతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్విపార్శ్వ ఉపకరణాలు కానివి వర్ణచిత్రాలు, నమూనాలు, కథా చిత్రాలు, ఛాయాచిత్రాలు. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే నమూనాలు రైట్ ఆన్సర్. నమూనాలు ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తదుపరి, ఈ క్రింది వాక్యాల్లో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 స్వేచ్ఛా భావ ప్రకటనకు వీలుంటుంది. ఆప్షన్ 2 విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు. ఆప్షన్ 3 సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది. ఆప్షన్ 4 అసంబద్ధత సంబద్ధత లేని అంశాలు రాయరు. ఇక్కడ మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 57 మీ ఆన్సర్ ఏమిటనేది క్లారిటీగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఇక మనకి తదుపరి ప్రశ్న, నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ అవగాహన సరైన సమాధానం. అవగాహన ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. భాషా నైపుణ్యాల్లో ఎక్కువగా కష్టంతో కూడుకున్నది లేఖనం, రాయడం అనేది కష్టం కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. LSRW లేఖనం సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఉపాధ్యాయుడు తన బోధనాభ్యాసంలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? బోధనా లక్ష్యం, బోధనాభ్యాసన ఉపకరణాలు, తరగతి గది భేదభావాలు. ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం సరైన సమాధానం. స్వీయ మూల్యాంకనం ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. స్వీయ మూల్యాంకనం రైట్ ఆన్సర్. మనకి తదుపరి, చైతన్యం పదానికి నానార్థ పదాలు తెలివి, ప్రాణం. చైతన్యం అనే పదానికి నానార్థ పదాలు తెలివి, ప్రాణం. మనకి తదుపరి ప్రశ్న, సకలైక్యం పదంలో ఉన్న సంధి వృద్ధి సంధి. ఆప్షన్ 4 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, యలమి అను పదానికి అర్థం సంతోషం రైట్ ఆన్సర్. సంతోషం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరళ పదాన్ని గుర్తించండి. అద్దంకి, దిత్వము, సంయుక్తము, పలక. సరళ పదం పలక రైట్ ఆన్సర్. పలక కరెక్ట్ ఆన్సర్. స్త్రీలను సంబోధించే పదాలు ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే మహాతీవాచకాలు. మనకి తదుపరి ప్రశ్న, పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైనట్లయితే అది ఏ అలంకారం? ఆల్రెడీ క్లారిటీగా డిస్కస్ చేసాం. వృత్యానుప్రాస అలంకారం. గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పే వాటిని అతిశయోక్త అలంకారాలు అంటాం. అంత్యానుప్రాసం అంటే ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు
ఇటువంటి ఒక ప్రాసని మెయింటైన్ చేసే అలంకారాన్ని అంత్యానుప్రాస అలంకారం లేదా ముక్తపరద గ్రస్త అలంకారం అని అంటాం. రూపక అలంకారం అంటే ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపక అలంకారం. ఈ క్రింది వాటిలో సంశ్లేషాక్షర పదం సంశ్లేషాక్షర పదం ద్రష్ట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇక్కడ ఔరా అనేది ఆశ్చర్యార్థక పదానికి సంబంధించింది కాబట్టి ఆశ్చర్యార్థకం సరైన సమాధానం అవుతుంది. ఆశ్చర్యార్థకం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, బాల్య క్రీడలు ఏ సమాసం? బాల్య క్రీడలు, ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం రైట్ ఆన్సర్. ఈ క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. తలలో నాలుక ఇది మనకి జాతీయం. ఓకే, జాతీయాల గురించి కూడా ఆల్రెడీ మనం క్లారిటీగా డిస్కస్ చేసాం. విద్య చేత వర్ధిల్లుము ఈ వాక్యంలో గల విభక్తి. విద్య చేత, చేతంచేన్ తొడంతోన్ తృతీయ విభక్తి. ఓకే, వాక్యాన్ని అప్లై చేస్తే ఎలా వస్తుంది? నెక్స్ట్, దీటవు పర్యాయ పదాలు. దీటవు అనే పదానికి సంబంధించిన పర్యాయ పదాలు వచ్చేసరికి ధైర్యము శక్తి. వితం పదానికి ప్రకృతి. వితం అనే పదానికి సంబంధించిన ప్రకృతి విధం. వితం. నెక్స్ట్, కామ అనగా స్వల్ప విరామ చిహ్నం ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం. వాక్యాంశ బిందువు అంటే కామ, బిందువు అంటే ఫుల్ స్టాప్, కుండలీకరణం అంటే బ్రాకెట్. చెప్పవలసిన అంశం ముగిసినప్పుడు అసమాపక క్రియ వాడి కామ వాక్యం పూర్తిగా విషయాన్ని తెలియచేయటానికి కామాను వాడుతారు. మనకి తదుపరి, పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలుకల గిలక. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలుకల గిలక నాలుక రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఉత్పలమాల బరానా బబరవ చంపకమాల నజబజ జజర శార్దూలం మస్సజ్జస తతగా మత్తేభవం సబరణమయవ మత్తికోకిల రసజజ బర మత్తికోకిలకి. ఓకే, ఉత్పలమాలలో అక్షరాల సంఖ్య 20, చంపకమాలలో అక్షరాల సంఖ్య 21, శార్దూలంలో అక్షరాల సంఖ్య 19, మత్తేభవంలో అక్షరాల సంఖ్య 20, మత్తికోకిలలో అక్షరాల సంఖ్య 18. హితోక్తి శతకం రచించిన కవి ఎవరు? హితోక్తి గద్దల శామ్యూల్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సమయం సందర్భం వచ్చింది. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం, తెలుగు పూల శతకం వేమన 17వ శతాబ్దం, వేమన శతకం కరుణశ్రీ 20వ శతాబ్దం, తెలుగు బాల శతకం తిక్కన 13వ శతాబ్దం, మహాభారతం పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం, కుమారీ శతకాలు పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం, కాళికాంబ సప్తసతీ శతకర్త మారద వెంకయ్య 16వ శతాబ్దం, భాస్కర శతకం కంచర్ల గోపన్న 17వ శతాబ్దం, దాశరథి శతకం. ముఖ్యంగా వీరి గురించి కూడా చదువుకోవాలి, ఎందుకంటే ఒక ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది కనుక. మనకి తదుపరి ప్రశ్న, రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు ఈ వాక్యంలో విశేషణం. గుణాన్ని గురించి తెలిపే వాటిని విశేషణాలు అంటామని చెప్పేసి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎర్రని రైట్ ఆన్సర్. ఎర్రని కరెక్ట్ ఆన్సర్. రాము అనేది నామవాచకం, ఎర్రని అనేది గుణాన్ని తెలుపుతుంది కాబట్టి విశేషణం రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, ఒకే పదం పూర్వకామ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం డాష్ ఆమ్రేడితం. ఒకే పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తే రెండవసారి ఉచ్చరించే పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఏమి ప్లస్ ఏమి ప్లస్ ఏమి, ఓరి ప్లస్ ఓరి, ఔరా ప్లస్ ఔరా, ఎంత ప్లస్ ఎంత, ఒక ప్లస్ ఒక, అక్కడ ప్లస్ అక్కడ, అరే ప్లస్ అరే, ఎట్లు ప్లస్ ఎట్లు, ఓహో ప్లస్ ఓహో, అక్కడ ప్లస్ అక్కడ, అయ్యో ప్లస్ అయ్యో. ఇవన్నీ కూడా మనకి ఆమ్రేడిత సమాసానికి సంబంధించిన పదాలే. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, అందరూ అనే పదం దేనికి చెందింది? ఏకవచనం, బహువచనం, నిత్య ఏకవచనం, ప్రశ్నార్థకం. అందరూ. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. నిత్య బహువచనాలు అంటే పాళ్ళు, నీళ్ళు, వీటిని మనం నిత్య బహువచనాలు అంటాం. ఏకవచనం అంటే సింగిల్, ఒక వస్తువు గురించి తెలిపే వాటిని ఏకవచనాలని, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండే వాటిని బహువచనాలు అంటాం. కార్లు,
కారు ఏకవచనం, కార్లు బహువచనం. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, దేశ పటాలు అనేవి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే దృశ్య ఉపకరణాలు సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఒక గద్యాంశాన్ని ఒక కథల విద్యార్థులకు తెలియచేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ కథాకథాన పద్ధతి సరైన సమాధానం అవుతుంది. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. విద్యార్థుల అభ్యసన స్థాయిలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ నిరంతర సమగ్ర మూల్యాంకనం రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అవగాహన, జ్ఞానం, భాషాభిరుచి, సృజనాత్మకత అని ఇచ్చారు. ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలు గ్రహించడానికి అవగాహన సరైన సమాధానం. అవగాహన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు మార్క్స్ ముల్లర్ డింగ్ డాంగ్ వాదం. మనకి తదుపరి ప్రశ్న, లాస్ట్ అండ్ ఫైనల్, చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న. వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడిన పదం. శ్రవణం రైట్ ఆన్సర్. శ్రవణం ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూసారు కదా కంప్లీట్గా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కొన్ని కాదు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు వివరణలతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. హార్డ్ వర్క్తో పాటుగా స్మార్ట్ వర్క్ కూడా చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, మోడల్ పేపర్లు అనేవి మీకు ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో క్లారిటీగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. రీసెంట్గా క్లాస్ రూమ్ ఇంప్లిమెంట్ సైకాలజీకి సంబంధించి, స్టాండర్డ్ జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్నీ కూడా కవర్ చేసే విధంగా మీకు అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఇక ramramesh.education.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. శుభం, ధన్యవాదాలు. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి.